హలో అండి, వెల్కమ్ టు ఇట్లు మిస్ రవంతి. ఈరోజు ఒక మంచి ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే గ్రిల్స్ బార్బెక్యూ, చార్కోల్ బార్బెక్యూ అన్నమాట ఈ ఐటెము. సో ఇది ఇలా బాక్స్ లాగా ఉంటుంది. సో ఇన్సైడ్ అన్బాక్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇదంతా ఐటెము. సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి పైన 8 స్క్వేర్స్ వచ్చాయన్నమాట. స్క్వేర్స్ అంటే ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్ దీనికి గుచ్చి పైన మనం గ్రిల్ పైన కాల్చుకుంటాం కదా, సో అవన్నమాట. ఇక్కడ లోపల చూస్తే మనకి డ్యూరబుల్ గ్రిల్ అన్నమాట. ఇది గట్టిగా ఉంది. లోపల మొత్తం మనకి ఐరన్తో చేసిందండి. ఇది హెవీ డ్యూరబుల్ బాడీ అంతా. సో పైన ఈ గ్రిల్ కూడా చాలా గట్టిగా ఉంది. టోటల్గా ఇది టేబుల్ టాప్ అన్నమాట. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి మనం అవుట్డోర్స్లో ఏమైనా పార్టీస్ ఉంటే చేసుకోవడానికి ఇది ఈజీగా పనికొస్తుందండి. ఇక్కడ మనకు సర్వింగ్ స్పూన్ ఒకటి ఇచ్చారు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి గ్లౌస్ కూడా ఫ్రీగా ఇచ్చారు. టోటల్గా మనం నిప్పుతో చేసే పని కాబట్టి మనకి చేతులకు ప్రొటెక్షన్ కోసం ఇక్కడ గ్లౌస్ కూడా ఇచ్చారు ఒకటి. సో ఇలా మనం పట్టుకొని మనం పీసెస్ తీయడానికి కింద మొత్తం మనము బొగ్గు వేసి నిప్పులు చేస్తాం కదా, సో దానిపైన కాల్చడం కాబట్టి టోటల్గా ఫైర్తో పని కాబట్టి మనకి ఇక్కడ ఒకటి గ్లౌస్ కూడా ఇచ్చారు. అలాగే ఒక ఫ్రీ చార్కోల్, ఇన్సైడ్ ఒక చార్కోల్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఇదంతా బొగ్గు అన్నమాట. లోపల ఓపెన్ చేసి చూస్తే ఇదంతా బొగ్గు. సో ఒక ప్యాకెట్ కూడా అక్కడ మనకి ఫ్రీగా ఇచ్చారు. ఇది టోటల్గా ఏంటంటే ఇది చార్కోల్ బార్బెక్యూ లోపల మొత్తం మనం ఇందులో బొగ్గు పెట్టి పైన మనం గ్రిల్ పెట్టుకొని పీసెస్ అనేది కాల్చుకుంటాం అన్నమాట. ఇది ఈజీగా మనకి హ్యాండ్లింగ్ టోటల్గా మనకి ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఓపెన్ క్లోజ్ కోసం ఇక్కడ స్టీల్గా ఇచ్చారు. అలాగే హ్యాండ్లింగ్ ఏంటంటే పట్టుకునే హ్యాండ్లింగ్ కూడా స్టీల్ది ఇచ్చారు. ఈజీగా మనం క్యారీ చేయొచ్చు. ఎక్కడికి అయినా మనం ఫ్రెండ్లీగా జర్నీస్లో అయినా సరే ఈజీగా తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ కింద మనకి టేబుల్ టాప్లో అక్కడ మనకి క్లోజ్ చేసుకోవడానికి స్టాండ్స్ ఓపెన్ క్లోజ్ ఉన్నాయి. సో ఇలా క్లోజ్ చేసేసుకొని మనం బ్రీట్ కేస్ లాగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళేలాగా ఉంది. చాలా బాగుందండి ఐటమ్ మనకి. సో ఇది ఎలా యూజ్ చేయాలి అని ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికోసం ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాము. ఏంటంటే పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలండి. మ్యారినేట్ చేసినప్పుడు మసాలాలంతా దానికి పట్టాలి కదా, సో అందుకని ఇక్కడ 3 స్పూన్ల కారం తీసుకుంటున్నాం. సో పీసెస్ అంతా టోటల్గా బాగా పట్టే వరకు మనం కలుపుకోవాలి. బాగా మ్యారినేషన్ బాగా చేసుకోవాలి. ఇక్కడ ఈ ఐటమ్ అంతా మా తమ్ముడు చేస్తున్నాడండి. సో ఈ ఐటము మనకి గ్రిల్ అనేది బార్బెక్యూ గ్రిల్ అనేది మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇచ్చామండి. మీకు ఎవరికైనా కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. తర్వాత ఏంటంటే ఇక్కడ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి పీసెస్ని బాగా మసాజ్ చేయాలన్నమాట. తర్వాత కొద్దిగా రుచికి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి మ్యారినేషన్లోనే టోటల్ చికెన్ అంతా మ్యారినేట్ చేస్తేనే మనకి పీసెస్కి బాగా మసాలాలు పట్టి మనకి గ్రిల్ చేసినప్పుడు టేస్టీగా ఉంటాయి. సో 2 స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. లెస్ ఆయిల్ పడుతుందండి ఇందులో. చాలా ఈజీగా మనకి సింపుల్గా అయిపోయే ఐటము. తర్వాత కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఎవరైనా డైటింగ్ చేసేవాళ్ళు ఈ గ్రిల్ ఐటమ్స్ తీసుకోండి, చాలా మంచిది. ఆయిల్ తక్కువగా వాడతాం కాబట్టి. తర్వాత కొంచెం క్రిస్పీనెస్ కోసం ఇక్కడ నేను కార్న్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను. ఫైనల్గా ఒక లెమన్ని స్క్వీజ్ చేసేసి ఆ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసేసి ఒక 6 గంటలు మ్యారినేట్ చేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ బాక్స్ ఓపెన్ చేసేసి లోపల ఒక లేయర్గా మనం ఇసుక అనేది పరుచుకొని, ఇసుక కూడా అవసరం లేదండి, కాకపోతే ఇక్కడ నేను జస్ట్ ఇసుక పెట్టి బొగ్గులు వేసి నిప్పులు చేసాము. తర్వాత పీసెస్ని బయటికి తీసి ఒక అరగంట తర్వాత ఈ పీసెస్ని ఈ స్క్వేర్కి గుచ్చాలి. పీసెస్ అన్నీ 1 by 1 గుచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ ఇలాగే గుచ్చుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఈ లెగ్ పీసెస్ ఉంటాయి కదా, సో వాటిని డైరెక్ట్గా గ్రిల్ మీద కాల్చుకోవచ్చు. ఇలా నిప్పులు చేసేసి మనం బాగా కాల్చుకోవాలి. 2 పక్కల బాగా కాల్చుకోవాలి పీసెస్ని. అప్పుడే మనకి బాగా లోపలంతా ఉడికి బాగా అవుతాయి. మనం మ్యారినేట్ చేసి ఎక్కువసేపు చేస్తాం కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి నిప్పుల పైన. సో కొంచెం జాగ్రత్త అండి, ఇంట్లో పెట్టకండి. ఇది బయటనే పెట్టాలని అందులో ఇన్స్ట్రక్షన్స్లో రాసి ఉంది. ఎందుకంటే మనం బయటనే పెట్టాలి. అది కూడా మళ్ళీ చల్లారినప్పుడు
చాలా టైం అలాగే వదిలేయాలంట, నీళ్ళు కూడా ఏమీ వాడొద్దన్నారు. తర్వాత పీసెస్ని కూడా పైన పెట్టుకొని ఇలా రెండు పక్కలుగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి బొగ్గులో ఉండే ఈ స్మోక్ అంతా దానికి పట్టి టేస్టీగా ఉంటుంది పీస్ అనేది. చూడండి, ఇదంతా మా తమ్ముడు చేస్తాడన్నమాట ఐటెం. టోటల్గా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఇది మ్యారినేట్ చేసేటప్పుడు తందూరి ఫ్లేవర్ కోసం తందూరిలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గ్రిల్ చికెన్ ప్రిపేర్ అయిపోయింది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.